హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పాలకొండల ట్రిప్ వేసాము. పని కుదరక అన్నీ చూసుకొని ఆడ లేట్ అయిపోయిందని నేను హరి రిటర్న్లో పాలకొండలో చూసి వెళ్దామని వచ్చాము. లాస్ట్ టైం హరి వెళ్ళినప్పుడైతే ఫుల్గా వాటర్ ఫాల్స్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫాల్స్ లేవు. కానీ మేమైతే వెళ్ళి చూసాము. ఇది స్టార్టింగ్ స్టేజ్. చుట్టూ లొకేషన్ చూడొచ్చు మీరు. ఇవన్నీ మెట్లన్నీ మేము ఎక్కి వెళ్ళాము. ఈ కొంత దూరం మెట్లు ఉన్నాయి, తర్వాత అంతా రాళ్ళ మార్గమే. ఈ నుంచి మీరు కడప వ్యూ చూడొచ్చు, బాగుంటుంది. మనోడు మెట్లు ఎక్కి అలసిపోయాడు. అప్పుడే వాటర్ బాటిల్ ఉంది, తాగురా స్వామి నీళ్ళు అంటే, ఏం వద్దులే బ్రో, ఏం కాదులే, నేను ఎక్కిస్తాను, ఎంతసేపు ఎక్కడం, ఇది ఆల్రెడీ ప్రీవియస్ నేను ఎక్కాను, చాలా బాగుంటుంది అని చెప్పాడు. వాటర్ తాగితే మళ్ళీ అంత కడపంతా ఫుల్ అయిపోద్ది, నడచలేను అని చెప్పాడు. కాసేపు ఆడ నుంచి రెస్ట్ తీసుకుని మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసాం జర్నీ, కొండ ఎక్కడం. చూడొచ్చు మీరు చుట్టూ లొకేషన్ చాలా కూల్గా ఉంటుంది, గ్రీనరీ బాగుంటుంది. అట్లే మేము శనివారం వెళ్ళాం కాబట్టి ప్రజలంతా, భక్తులు అయితే పాలకొండ స్వామిని చూసుకోవడానికి వచ్చారు. స్వయంగా కలిసి ఇదైతే పాలకొండ గుడి ఉండే ప్రదేశం. ఇక్కడ కోనేరు ఉంది, కోనేరు చూడొచ్చు మీరు. పాలకొండ దేవస్థానం విశిష్టతలు అయినాయి. ఇక్కడ మీరు చూసుకునేవన్నీ చదవచ్చు. విఘ్నేశ్వర ఆలయం అది. దర్శించుకుని మేము నెక్స్ట్ వెళ్ళాము. కోనేరులో ఉండే లైట్గా వాటర్ ఉన్నాయి. వాన పడినప్పుడు వెళ్ళైతే ఎక్కువ వాటర్ ఉండేటి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. గుడి అయితే మేము ఆఫ్టర్నూన్ అయిందని క్లోజ్ చేసినారు. తర్వాత మేము భోజనాలు అక్కడే చేశారు. వచ్చిన భక్తులు కొందరు ఫ్యామిలీస్ తోటి వచ్చి చేసినారు. అన్నదానం అయితే నాకు డౌటే, అన్నదానం ఉందంటే అడిగితే అక్కడ పెడతారని చెప్పారు. అక్కడ వచ్చిన ఫ్యామిలీస్ కొని చేసుకుంటే అక్కడే తినేసి మేము ఇదైనాం. నాగులమాన ఇది. ఇక్కడ నుంచి ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టు షార్ట్లో విఘ్నేశ్వర గుడికి వెళ్ళే దారి ఇది, స్వయంభుగా వెలిసిన విఘ్నేశ్వర గుడి. కరెంట్ అయితే వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. మనోడైతే పద బ్రో వెళ్ళి బిన్నా చూద్దాము అనేసి చాలా ఫాస్ట్గా ఉన్నాడు హరి అయితే. ఇక్కడ నుంచి 200-250 మీటర్స్ ఉంటుంది. అక్కడికి నడుచుకొని వెళ్ళాం మేము. అక్కడ పూజారి గారు స్వామివారి విశిష్టతల గురించి అన్నీ చెప్పారు. చూడండి, నీళ్లు పారే ప్రదేశం చూడొచ్చు మీరు. ఆ కనబడే వ్యక్తిని నేనే. వాటర్ ఎంత క్లియర్గా ప్యూర్గా ఉన్నాయో చూడండి. అక్కడ స్వామివారిని దర్శించుకొని మనం కోరికలు కోరుకుని రిటర్న్ స్టార్ట్ అయినాం మేము. పూజారి గారు అయితే స్వామివారి విశిష్టతల గురించి చెప్పారు. వినాయక చవితి కూడా బాగా జరిగిందని చెప్పారు. అక్కడ అందరికి నలుగురు తెలియజేయండి అని చెప్పారు.
ఆ స్టాచ్యూ వచ్చేసి ఏ ఆకారంలో ఉందని ప్రీవియస్ దాంట్లో అడిగాను. మీరు ఏమన్నా కామెంట్ చేయండి ఆ స్టాచ్యూ ఏ ఆకారంలో ఉందో. మేమిద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నాం కాసేపు, నేను హరి. మాకైతే స్వామివారు కొన్ని బిక్కాయలు, కొన్ని పొలాలు ఆడుండే కనబడే పొలాలు ఇచ్చారు. మేము బాగా వాటిని తిని చాలా స్వీట్గా ఉన్నాయి.